మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, నేను వసంతలక్ష్మి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా మాస్టర్ ట్రైనర్, ఇంటర్నేషనల్ మెడలిస్ట్. నేను తొందరలో న్యూ క్లాసెస్ యోగా బ్యాచెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. బరువు తగ్గాలి మేడం, బరువు తగ్గడం కంటే ముందుగా పొట్ట తగ్గాలి మేడం. యోగా టీచర్ ఎక్కడైనా కనిపిస్తే కూడా మేడం పొట్ట తగ్గడానికి ఆసనాస్ చెప్పండి మేడం అని చెప్తుంటారు, అడుగుతూ ఉంటారు. ఇంట్రెస్ట్ అండి. పర్సనాలిటీ ఎలా ఉన్నా సరే, కొంచెం చబ్బీగా ఉన్నా సరే, పొట్ట లేదనుకోండి, ఆ ఫీలింగే చాలా బాగుంటుంది కదా. చాలా అందంగా కనిపిస్తాం ఏ డ్రెస్ వేసినా సరే. సో పొట్ట తగ్గాలి అంటే, ఆఫ్టర్ డెలివరీ పొట్ట తగ్గాలి అంటే కొంచెం కష్టం కదా. ఏం కాదు, మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈజీగానే పొట్టను తగ్గించుకోవచ్చు. ఒక 6 months అండి, ఖచ్చితంగా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి, చాలా బాగా మనకు కోర్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది అనమాట. అబ్డోమినల్ స్ట్రెంగ్త్ అనేది బాగా పెరుగుతుంది. చాలా ఈజీగా మనకు పొట్ట మజిల్స్ స్ట్రెంగ్త్ అవ్వడము, ఆ సాగి ఉంటుంది కదా, బాగా స్ట్రెచ్ అయిపోయి సాగి అయిపోయి ఉంటుంది కదా పొట్ట, ఆ పొట్ట కూడా బాగా తగ్గిపోతుంది. అలా తగ్గాలి అంటే ఎలాంటి ప్రాక్టీసెస్ చేయాలి ఇప్పుడు చూపించేస్తాను. ప్రాక్టీసెస్ నేర్చేసుకొని హ్యాపీగా చేసేద్దాం. దీనికి ముందుగా పొట్ట ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోండి, ఫ్రీ మోషన్ అయ్యేలాగా చూసుకోండి, వాటర్ బాగా తీసుకోండి. సమ్మర్ కాబట్టి వాటరీ వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటూ ఉండండి. మనకు తొందరగా రిజల్ట్ అనేది బాగుంటుంది. నైట్ లేట్గా తినకండి, ఆయిలీ ఫుడ్ తినకండి. ఈ కండిషన్స్ కనుక మనం ఫాలో అయ్యి ప్రాక్టీసెస్ చేసామనుకోండి, చాలా ఈజీగా తొందరగానే కోర్ మజిల్ స్ట్రెంగ్త్ పెంచుకోవచ్చు, పొట్టని తగ్గించుకోవచ్చు. చూద్దామా ఎలాంటి స్ట్రెచెస్ చేయాలో? చూడండి, కాళ్ళ మధ్యలో కంఫర్టబుల్ గ్యాప్ పెట్టుకోవాలి. డీప్ బ్రీతింగ్ అండ్ డీప్ బ్రీత్ అవుట్. అప్పర్ బాడీ స్ట్రెచ్ బాగా రావాలి. చూడండి, డీప్ బ్రీతింగ్, చక్కగా హ్యాండ్స్ని పైకి, నీని బెండ్ చేస్తూ హ్యాండ్స్ని పైకి, అప్, రిలాక్సింగ్గా డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్ డౌన్, బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ అవుట్ డౌన్, బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ అవుట్ డౌన్, బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ అవుట్ డౌన్. నెక్స్ట్ హ్యాండ్స్ని ముందుకి ట్విస్టింగ్, స్ట్రెచింగ్ అనమాట. రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్. ఇలా 6 నుంచి ఒక 12 టైమ్స్ అనేది ప్రాక్టీస్ చేయండి. సైడ్ మజిల్స్ అంతా, అబ్డోమినల్ మజిల్స్ అంతా ఫ్రీ అయిపోతాయి. ఇలా ఫార్వర్డ్ బెండింగ్ చేసి మెల్లగా 2 లెగ్స్ని బ్యాక్ తీసుకొని అధోముఖ శ్వానాసన. కాళ్ళ మధ్యలో కంఫర్టబుల్ గ్యాప్ పెట్టుకోండి. హ్యాండ్స్ కంప్లీట్గా ఫింగర్స్ ఓపెన్ చేసుకోండి. షోల్డర్స్ వైడ్ చేసుకోవాలి. హెడ్ని ఎంత వీలైతే అంత కిందకి, హీల్స్ కంప్లీట్గా డౌన్ ఉండాలి. హిప్ని బ్యాక్కి పుష్ చేసి ఉండాలి. మనకు చూడంగానే ఒక మౌంటైన్ లాగా కనపడాలి పోస్చర్. ఓకేనా? డీప్ బ్రీతింగ్ ఇందులో కొద్దిసేపు మెయింటైన్ చేయండి. డీప్ బ్రీతింగ్ అండ్ డీప్ బ్రీత్ అవుట్. దెన్ ఇక్కడి నుంచి చతురంగా చూడండి, ల్యాడర్ పోజ్, మళ్ళీ మౌంటైన్. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్ మౌంటైన్, బ్రీత్ ఇన్ చత్వారి, బ్రీత్ అవుట్ మౌంటైన్, బ్రీత్ ఇన్ చతురంగా, బ్రీత్ అవుట్ మౌంటైన్. మౌంటైన్ వచ్చినప్పుడు బాగా గమనించండి, ఎంత చక్కగా షోల్డర్స్ అంతా ఫ్రీగా రిలాక్సింగ్గా హెడ్ మ్యాట్కి టచ్ అవుతుందో. బ్రీత్ అవుట్. ఇక్కడ కొద్దిసేపు మెయింటైన్ చేయండి. 2 4 6 8 10. ఇలా మెయింటైన్ చేస్తున్నప్పుడు పొట్ట మజిల్స్ ఎంత చక్కగా స్ట్రెచ్ తెలుస్తూ ఉంటుంది తెలుసా. మళ్ళీ బ్రీత్ అవుట్ మౌంటైన్, డీప్ బ్రీతింగ్ అండ్ డీప్ బ్రీత్ అవుట్. ఇప్పుడు స్లోగా రైట్ లెగ్ని లెఫ్ట్ ఎల్బో వరకు తీసుకెళ్ళాలి. రైట్ నీని ఇలా లెఫ్ట్ ఎల్బో వరకు. 1, తర్వాత ఆపోజిట్ 2 3 4 5. ఇక్కడ మనం ఈ ప్రాక్టీసెస్ చేసేటప్పుడు అబ్డోమినల్ మజిల్స్ని టైట్ చేస్తూ ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. 6 7 8 9. ఇప్పుడు మెయింటైన్ చేద్దాం. 10. ముందుకు చూడండి. 2 4 6 8
10. Deep breathing. Again, one more time. 2, 4, 6, 8, 10. Slowly center. తర్వాత కాలు రెండు దగ్గర పెట్టుకొని ఇలా చూడండి, పెడలింగ్ చేస్తామన్నమాట. ఒక హీల్ కంప్లీట్గా కిందకి, ఒక హీల్ కంప్లీట్గా పైకి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. డీప్ బ్రీతింగ్, మౌంటైన్. తర్వాత కొద్దిసేపు చైల్డ్ పోజ్, రిలాక్స్, శశాంకాసన. ఇక్కడ నుంచి అబ్డోమినల్ మజిల్స్ బాగా టైట్ చేసి సాష్టాంగ నమస్కారం చేయాలి. ఇది శశాంకాసన. శశాంకాసన నుంచి సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు కంప్లీట్గా బ్రీత్ అవుట్ చేసి పొజిషన్కి వచ్చిన తర్వాత బ్రీత్ హోల్డ్ చేస్తాం. చూడండి, ఎగ్జేల్, ఇక్కడ హోల్డ్, మళ్ళీ ఇన్హేల్, సెంటర్, చైల్డ్ పోజ్, మళ్ళీ ఎగ్జేల్. చూసారా, పొట్ట మ్యాట్కి టచ్ అవ్వలేదు, ఓన్లీ చెస్ట్ మాత్రమే టచ్ అయ్యేది. ఇక్కడ హోల్డ్ ఉంటుంది. బ్రీత్ in, back, breathe out, breathe in, back, breathe out, breathe in, back. Relax, deep breathing and deep breathe out. ఎంత వీలైతే అంత చక్కగా మనము హ్యాండ్స్ని ప్రెషర్ ఇస్తూ అబ్డోమినల్ మజిల్స్ని, కోర్ మజిల్స్ని టైట్ చేస్తూ ప్రాక్టీస్ చేయాలి. నా డీప్ బ్రీతింగ్. ఇప్పుడు చూడండి, ఎల్బో బెండ్ చేసుకుంటూ భుజంగాసన. ఎగ్జేల్, ఎల్బో బెండ్ చేసుకోవాలి. చూసారా, గమనించండి బాగా, ఎల్బో బెండ్ చేసుకుంటూనే శశాంకాసన. బ్రీత్ ఇన్, భుజంగాసన. బ్రీత్ అవుట్, శశాంకాసన. మనము బ్రీతింగ్ చేసి భుజంగాసన చేసేటప్పుడు అబ్డోమినల్ మజిల్స్ మొత్తం చక్కగా స్ట్రెచ్ అవ్వాలి. డీప్ బ్రీతింగ్. ఇక్కడ కొద్దిసేపు హోల్డ్ చేయండి. 2, నీస్ టచ్ అవ్వకూడదు మ్యాట్కి. 4, 6, 8, 10. దెన్ శశాంకాసన. రిలాక్స్, డీప్ బ్రీతింగ్ అండ్ డీప్ బ్రీత్ అవుట్. సింపుల్. మెల్లగా మళ్ళీ పర్వతాసన. హ్యాండ్స్ తోటి వాక్ చేసుకుంటూ. ఇంతే. ఎంత సింపుల్గా ఉందండి సీక్వెన్స్. చాలా ఎఫెక్టివ్గా అనిపిస్తుంది. మీరు ప్రాక్టీస్ చేసి చూడండి, చాలా ఎనర్జెటిక్గా అనిపిస్తుంది. అసలు మజిల్ స్ట్రెంత్, మనకు ఫోర్ ఆర్మ్ స్ట్రెంత్, బైసెప్స్ స్ట్రెంత్ పెరుగుతుంది. కోర్ మజిల్స్ స్ట్రెంత్ అయితే అసలు ఎంత చక్కగా పెరుగుతుందో మీరు ప్రాక్టీస్ చేసి చూడండి. చాలా అంటే చాలా ఎనర్జెటిక్గా అనిపిస్తూ ఉంటుంది. ఈ సీక్వెన్సెస్ని రెగ్యులర్గా చేశారనుకోండి, ఎంత పెద్ద పొట్టైనా సరే ఈజీగా ఇట్లే కరిగిపోతుంది. వెన్న పొయ్యి మీద పెడితే కరుగుతుంది, చూసారా, అలా కరుగుతుంది. మీరు ప్రాక్టీస్ చేసి చూసి ఇలా ఉందో నాకు చెప్పండి. క్లాసెస్ కోసం కూడా కాంటాక్ట్ చేయండి. ఇలాంటి ప్రాక్టీసెస్ బోల్డ్ నేర్చుకుందాం అక్కడ. నమస్తే.